హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. టీఆర్ఎస్లో పోయేటప్పుడు అందరం నిజంగా కూడా ఇప్పుడు కుమార్ వెంకటేష్ అన్నట్టుగా టీఆర్ఎస్గా 15 మధ్య ఉంటుంది మనం పోయేటప్పుడు. తర్వాత అందరం కూడా చాలామంది అన్నారు మనం టీఆర్ఎస్ రాని అని ప్రకాశం వస్తే ఈ ఆలయం నడుస్తారు. అది ముందు మనం అందరం ఉద్యోగకారులందరం కూడా పిలుచుకొని ఈ పార్టీని ఇంత మంచి గట్టి చేసుకున్నామంటే చాలా గొప్పతనం. ఎవరి మనసులో పేలేదు, మనమందరం కలిసిపెట్టి పోరాడించుకున్న తెలంగాణ మనమందరం కలిసిపెట్టుకున్న ఆలోచనతో ఆనాడు ముందుకు రావడం. అందరూ కూడా సహకరించినారు. చాలామంది సీనియర్లు ఉన్నారు, పార్టీ కష్టపడి ఉన్నారు, దెబ్బతిని ఉన్నారు. మనం దూరం చేసుకోవద్దని చెప్పి మనం అందరూ కలుపుకొని పార్టీని ఈ విధంగా టీఆర్ఎస్ సైన్యాన్ని ఈ విధంగా చేయలేదు. ఈరోజు నిన్న కూడా అనేది ఏంటంటే నేను ఒక భయం ఉన్నది కాంగ్రెస్లో పోతుంటే అది ఎప్పుడు తన్నుకుంటారు గుద్దుకుంటారు. అలాంటి నాయకులు అంటే తన్నుకుంటారు గుద్దుకుంటారు, కానీ ఇలాంటి నాయకులు అంటే మాత్రం అదొక అలవాటు ఉంటుంది. ఆ పార్టీలో అలాంటి నాయకులే ఉంటారు, కానీ దాన్ని బుద్ధి తెచ్చి తోలు తెచ్చే నాయకులు కాదు. ఇలా మలేషియాని అన్నాడు, మా మండలి మొత్తం కాంగ్రెస్ అరకాలే ఉండొచ్చు, నిజంగా ఉంటారు. చక్కగా మన చెప్పకుండా ఒక హోదా ఎమ్మెల్యే ఎంత పెద్దోడైనా ఎమ్మెల్యే కిందనే పనిచేయాలి. మనం మంత్రి ఉంటే జిల్లా మొత్తం మంత్రి కింద పనిచేస్తాం. మరి నేను కోరేది అంటే మీరు ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు. ఎవరు ఎట్లా చేయాలి, ఎవరు ఎట్లా చేయాలని నాకు అంతా బాగా అనుభవం ఉంది, బాగా చేస్తాను. చూస్తాను మీరు 6 నెలల లోపల ఏ విధంగా జరుగుతుందో చూస్తారు. ఇంతే సరిపోయా ఇకపోతే వాడిని దొరుకుతారు కూడా కదా. మనం చూస్తుంటాం అప్పుడు మీటింగ్ పెట్టుకుంటే గల్లం పట్టుకుని కొట్టుకుంటాం, కానీ మన దేశం జరుగుతుంది అలాంటి పరిస్థితి. గల్లం పట్టే పరిస్థితి మన స్టేడియంలో ఎక్కడ అలాంటి పరిస్థితి మనం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ ఎప్పుడు ఆలోచన పెట్టుకోండి. ఒక పార్టీలో పోయేటప్పుడు అన్ని ఆలోచించకపోతున్నాం. పొద్దుగా నేను ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది, నా కాన్స్టిట్యూన్సీగా కూడా కానీ నేను చెప్పినట్టే వినాలే, మంత్రి కూడా అడుగుతుందని చెప్పిన మంత్రి కూడా నాకు చెప్పదు రావద్దని చెప్పి ఇనాగ్రేషన్ కూడా నేనే చేస్తాను, మంత్రి కూడా చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసుకున్నాం. మంత్రులు కూడా కొనాలి రాలేదు, నేనే చెప్తాను. అలాంటి పరిస్థితి పార్టీ తీసుకుపోతాను. నేను భయపడుతుంది కాదు, మళ్ళీ పురేదించే పార్టీ పోలేమో ఈడేమని అంటారు. ఎందుకంటే ఎప్పుడు ఆలోచన అవసరం లేదు మనకు. ఏదైనా నేను ఆలోచిస్తాను మనం ముందుగా. నేను ముఖ్యమంత్రి గారు ఒకటే అడిగినా, పొద్దుగా అడుగుతాను. చాలామంది నా కోరిక ఉన్నది, మంత్రి కావాలంటే ముఖ్యాలంటే ఆయన ఉన్న వాస్తవం చెప్పింది. అన్న ఈ పార్టీ పరిస్థితి మీకు తెలుసు, మీరు అడిగేది వాస్తవమే. నాతో